తెలంగాణ ప్రభుత్వం మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 1,00,00,000 మంది మహిళలకి కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో మహిళా ఆర్థిక సమబలాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే మహిళలతోటి ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లని, డ్రోన్లు, పెట్రోల్ బంకులు, ఏదైతే సూపర్ మార్కెట్లు, ఆర్టీసీ బస్సులని నిర్వహణ వంటి అనేక స్వయం ఉపాధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఇక తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మహిళలకి శుభవార్త చెప్పినట్టుగా మనకు క్లియర్ కట్‌గా తెలుస్తూ ఉంది. గ్రామీణ మహిళలకు సంబంధించి ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వారి యొక్క ఎదుగుదల కోసం సహాయం చేయడానికి సహాయక సంఘాలు ఏవైతే ఉంటాయో వాటికి మరి కొన్ని ఫర్టిలైజర్ షాపులు ఇచ్చే అవకాశాలైతే కనబడతా ఉంది. వాటిని లైసెన్స్ కూడా మహిళలకి ఇవ్వాలన్నట్టుగా ఇటు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఎరువులని మరి ఏదైతే గ్రామాలలో ఎరువులు ఇస్తూ ఉన్నారో ఆ ఎరువులకు కూడా వాళ్ళకి సంబంధించి పూర్తిగా అవగాహన కలిగించే విధంగా మరి రేవంత్ రెడ్డి అయితే చర్యలు తీసుకునేటట్టుగా మరి వాళ్ళకి లైసెన్స్‌లు ఇచ్చే విధంగా కొంత ప్రణాళిక అయితే చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మహిళా సంఘాలకి ఫర్టిలైజర్ లైసెన్స్‌లు ఇవ్వడంతో పాటు మహిళా సంఘాలకి యూరియా యాప్ వాడకం పైన శిక్షణ కూడా ఇచ్చే అవకాశాలైతే కనబడతా ఉంది. రాష్ట్రంలో సుమారు 4.67 లక్షల మహిళా సంఘాలైతే ఉన్నాయన్నట్టుగా అంచనా అయితే వేస్తా ఉన్నారు. వీటిలో అర్హత ఉన్న మహిళా సంఘాలకి ఎంపిక చేసి ఫర్టిలైజర్ షాపు నిర్వహించడానికి వాళ్ళకి లైసెన్స్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాక మరి మహిళా సంఘాల కోసం ఇప్పటికే 8,126 సొంత భవనాలు నిర్మించడం, అక్కడనే ఎరువులు కూడా నిల్వ చేసుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయాలన్నట్టుగా భావిస్తూ ఉంది. గ్రామీణ స్థాయిలో ఎరువులు ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరానికి సుమారు 40 లక్షల టన్నుల ఎరువులు సరఫరా అవుతున్నాయన్నట్టుగా వ్యవసాయ సహకార సంఘాలు, ప్రైవేటు దుకాణాల ద్వారా మరి రైతుల ఇంటికైతే చేరుతూ ఉన్నాయి. కానీ ఈ కొత్త పథకం ద్వారా రైతులకి పట్టణాలకి వెళ్లకుండా గ్రామ స్థాయిలోనే ఎరువులు పొందే వీలుంటుందన్నట్టుగా భావిస్తూ ఉంది. ప్రతి గ్రామంలో మరి 5 నుండి 10 మహిళా సంఘాలైతే ఉండడంతో వాటిలో ఆసక్తిగా ఉన్న ఎంపిక చేసి వారికి బాధ్యతలైతే అప్పగించున్నట్టుగా తెలుస్తూ ఉంది. మహిళలందరికీ కూడా ఆదాయ వనరులుగా ఫర్టిలైజర్ లైసెన్సులు ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా మొదటగా కొన్ని జిల్లాల్లో ప్రారంభం కాబోతా ఉంది. తర్వాత దాని ఫలితం ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్నట్టుగా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మహిళలకి ఆదాయ వనరుగా మారుతుందన్నట్టుగా ఇటు రైతులకి అదేవిధంగా సౌకర్యం అందించే విధంగా ఉంటుందన్నట్టుగా ఇటు ప్రభుత్వం మరి అదేవిధంగా వ్యవసాయ శాఖ భావిస్తూ ఉంది. పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు ఈ మేరకు ప్రణాళిక రూపొందించారన్నట్టుగా తెలుస్తూ ఉంది. మహిళలు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నట్టుగా మొన్న నుండి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తూనే ఉంది. ఆ దిశగా అడుగులైతే వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.